హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్. నిజంగానే ముస్లిం జనాభా పెరుగుతోందా? వాళ్ళు ఎక్కువ మంది పిల్లల్ని కంటున్నారా? వాళ్ళ జనాభా పెరిగితే ఏ మేరకు పెరుగుతోంది, తగ్గితే ఏ స్థాయిలో తగ్గుతోంది ఓసారి చూద్దామా? ఇందుకు సంబంధించి హిందూ దినపత్రిక పరిశోధించి వెల్లడించిన వాస్తవాలేంటో ఒకసారి చూద్దాం. ఈ పత్రిక ఇటీవల చెప్పిన వాస్తవాలు బీజేపీ చేస్తున్న దుష్ప్రచారానికి భిన్నంగా ఉన్నాయి. అందుకు కేంద్ర ప్రభుత్వ గణాంకాలే సాక్ష్యం. గత కొన్నేళ్లుగా ముస్లింల సంతానోత్పత్తి రేటు స్థిరంగా ఉంది. పైగా ఇతర మతాల వారి సంతానోత్పత్తి రేటు, ముస్లింల సంతానోత్పత్తి రేటు మధ్య ఉన్న అంతరం కూడా వేగంగా తగ్గుతోంది. ఇక్కడ సంతానోత్పత్తి రేటు అంటే ఒక స్త్రీ తన జీవిత కాలంలో కనే పిల్లల సగటు సంఖ్య. ఇది స్థిరంగా ఉంటే జనాభా కూడా స్థిరంగా ఉంటుంది. ప్రభుత్వ సంస్థల గణాంకాల ప్రకారమే ఇతర మతాల సంతానోత్పత్తి రేటుతో పాటు ముస్లింల సంతానోత్పత్తి రేటు కూడా కొన్ని సంవత్సరాలుగా క్రమేపీ తగ్గుతూ వస్తోంది. హిందూ ముస్లింల మధ్య సంతానోత్పత్తి రేట్లో అంతరం కూడా తగ్గుతూ వస్తోంది. 20 ఏళ్ల క్రితం 0.81% ఉన్న అంతరం ప్రస్తుతం 0.42% తగ్గింది. దేశంలో అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది. నవజాత శిశువుల మరణాలు కూడా ముస్లిం కుటుంబాల్లో ఎక్కువ. ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో ముస్లిం జనాభా 17.22 కోట్లుగా ఉంటే దేశ జనాభా మొత్తంలో 121.08 కోట్లలో ఇది 14.2%. 2001 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభా 102.8 కోట్లు కాగా ముస్లిం జనాభా 13.8 కోట్లు. ఇది మొత్తం దేశ జనాభాలో 13.43%. 1991-2001 మధ్య ముస్లిం జనాభాలో 29.3 వృద్ధి రేటు ఉంటే 2001-2011 మధ్య కాలంలో ముస్లిం జనాభా కేవలం 24.69% పెరిగింది. దేశ చరిత్రలో అతి తక్కువ జనాభా వృద్ధి రేటును ఇది సూచిస్తోంది. అంటే ముస్లిం జనాభా వృద్ధి రేటులో తగ్గుదల గణనీయంగా ఉంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం వివిధ మతాల్లో సంతానోత్పత్తి రేటు గణనీయంగా పడిపోయింది. 1998-99లో హిందువుల్లో సంతానోత్పత్తి 2.78గా ఉంటే 2021 నాటికి అది 1.9% పడిపోయింది. ముస్లింలలో సంతానోత్పత్తి రేటు 1998-99లో 3.59%గా ఉండగా 2019-2021 నాటికి అది 2.36% పడిపోయింది. హిందూ జనాభా వృద్ధి రేటు 1991-2001 మధ్య 19.9% ఉంటే 2001-2011 మధ్య కాలంలో అది 16.8% పడిపోయింది. ముస్లింలలో 1991-2001 మధ్య కాలంలో జనాభా వృద్ధి రేటు 29.3% ఉండగా 2001-2011 మధ్య కాలంలో అది 24.6% పడిపోయింది. ఇతర మతాలతో పోల్చినప్పుడు ముస్లిం జనాభా తగ్గిందనడానికి ఓసారి ఈ లెక్కలు చూసినా సరిపోతుంది. దేశంలో మొత్తం జనాభాలో 1951లో హిందువులు ముస్లింల కన్నా 27 కోట్లు ఎక్కువగా ఉన్నారు. 1971లో 39 కోట్లు, 1991లో 58 కోట్లు, 2011లో 79 కోట్లు, 2022లో 90 కోట్లు ఎక్కువగా ఉన్నారు. నేషనల్ శాంపిల్ సర్వే సంస్థ అధ్యయనం ప్రకారం ముస్లింలలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు, వర్కర్ పాపులేషన్ రేషియో ఇతర మతాల శ్రామికులతో పోలిస్తే తక్కువగా ఉంది. అదనంగా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు, వర్కర్ పాపులేషన్ రేషియో క్షీణతను ఎదుర్కొంటున్న ఏకైక మతస్థులు కూడా ముస్లింలే. ముస్లింలలో నిరుద్యోగిత రేటు జాతీయ సగటు కంటే తక్కువగా ఉంది. విద్య, ఉపాధి వంటి వాటిలో ఇతర మతస్థులతో పోల్చినప్పుడు ముస్లిం కుటుంబాలు చాలా వెనకబడి ఉన్నాయి. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే జనాభాలోని శ్రామిక శక్తి నిష్పత్తిని సూచిస్తుంది. లేబర్ ఫోర్స్ అంటే ఉద్యోగంలో ఉన్నవారు, ఉపాధిని కోరుకునేవారు, పని చేయడం కోసం అందుబాటులో ఉన్నవారు. ముస్లింల స్థితిగతులను అధ్యయనం చేసేందుకు గతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం సచార్ కమిటీని నియమించింది. ఆ కమిటీ ఇచ్చిన సూచనలను ఆధారంగా చేసుకుని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆనాడు నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల రూపకల్పనలో ముస్లింలకు ప్రాధాన్యత ఇవ్వాలని నొక్కి చెప్పారు. ఈ మాటల్ని మోదీ గారు ఇప్పుడు వక్రీకరించి మాట్లాడుతున్నారు. మతపరమైన జనాభా గురించి వాస్తవ గణాంకాలను పట్టించుకోకుండా ఒక లౌకిక దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న మోడీ అబద్ధాలు ప్రచారం చేయడం అత్యంత శోచనీయం. ప్రభుత్వ సంస్థలే ఈ లెక్కలన్నీ ఇస్తాయని తెలిసినా, తమ చేతుల్లోనే ఈ లెక్కలు ఉన్నా దేశంలో ముస్లిం జనాభా పెరిగిపోతుందని, ముస్లింలు ఎక్కువ మంది పిల్లల్ని కంటారని అత్యంత బాధ్యతారహితంగా
ఎలా మాట్లాడుతున్నారో అర్థం కాదు. ఈ ఆధారాలన్నీ చూపించి మాట్లాడే వాళ్ళు ఉంటారని తెలిసినా మోడీ ఆయన పరివారం ఎందుకు అబద్ధాలనే ప్రచారం చేస్తున్నారో ఓసారి మీరు కూడా ఆలోచించండి. వాస్తవాలు తెలుసుకోండి. అకారణంగా మీ మనసుల్లో ముస్లిం మైనార్టీ మతస్థుల పట్ల ద్వేషం పెంచుకోకండి.